అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆనియన్ వెల్లుల్లి వాడకుండా కూడా చాలా అంటే చాలా మంచిగా కొన్ని కర్రీస్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ రోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మంచిగా చపాతీలో కానీ రైస్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని బాగా దగ్గరగా అయితే సిమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఒకసారి 2 సార్లు మూత పెట్టి తీసి నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకుంటే ఆ బర్బాటి అనేవి చాలా బాగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే టమాటా అయితే వేసుకోవాలి. ఈ చిక్కుల్లో టమాటా కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పులుపు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా టమాటా వేసాక మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూసిన తర్వాత టమాటా అయితే మగ్గలేదని చెప్పి మళ్ళీ మూత అయితే పెట్టాను. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం అయితే వేసుకొని ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి చపాతీకి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే అలా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్